హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హైమాస్ వరల్డ్. ఏంటి శారీలో వచ్చింది అనుకుంటున్నారా? నార్మల్ డేస్ లో ఎలాగో కట్టుకోము, ఇలా పూజలు వ్రతాలు ఉన్నప్పుడైనా కట్టుకుంటే బెటర్ అనేసి ఈ రోజు కట్టుకున్నాను. ఇంకైతే ఈ రోజు శ్రావణ మాసంలో ఫస్ట్ శుక్రవారం కదా, అందుకనైతే పూజ చేశాను. పూజ అంటే అమ్మవారికి ప్రసాదం పెట్టేసి ఇంక దీపం అయితే పెట్టుకున్నాను. రెండో వారం గానీ నాలుగో వారం గానీ వ్రతం అయితే చేసుకుంటాను. ముందు రోజు నైటే దేవుడి మూల మొత్తం క్లీన్ చేసుకొని పేపర్లు అవి మార్చేసాను. ఇంక మార్చేసి దేవుడి ఫోటోలు అవి నీట్ గా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేశాను. నార్మల్ గా అయితే వారం వారం పైనే క్లీన్ చేసుకుంటాను. ఇలా పూజలు వ్రతాలు ఏమైనా ఉన్నప్పుడు మాత్రమే డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను. మొత్తానికి దేవుడి మూల మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇంటి ముందు రోజు కడిగేసి ముగ్గు పెట్టినా కూడా ఇలా వారానికి ఒకసారి మాత్రం మొత్తం పైనుంచి మొత్తం కింద వరకు కడుక్కొని వస్తాను. ఇంతకు ముందు మేము ఉన్న ఇంట్లో అయితే కింద ఉండే వాళ్ళం. అప్పుడైతే నాకు ఈ బాధ తెలిసేది కాదు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం వల్ల ఇప్పుడైతే వారం వారం మొత్తం కడగాల్సి వస్తుంది. ఇంకైతే ముందు రోజు నైటే ఇంక ఇంటి ముందు మెట్లు మొత్తం కింద వరకు కడిగేసి ముగ్గులవి నీట్ గా పెట్టేసుకున్నాను. ఇంక ఈ పనులు కూడా మార్నింగే చెయ్యాలి అంటే దీపం పెట్టేసరికి బాగా లేట్ అయిపోద్దని ముందుగానే క్లీన్ చేసేసుకుంటాను. ఇంట్లో తడిగుడ్డ మాత్రం ఆ రోజు మార్నింగే లేచి పెడతాను. ఇంట్లో మాఫ్ కూడా నైటే పెట్టేసేదాన్ని. ఇంక మా హస్బెండ్ వాళ్ళు వచ్చి మళ్ళీ తింటారు కదా, ఎంగిల్ పడుతుంది అనేసి ఇంక మార్నింగ్ అయితే పెట్టుకుంటున్నాను. పైనుంచి కింద వరకు మెట్లు మొత్తం కడుక్కొచ్చేసరికి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, మొత్తం చెమటలతో నిండిపోయింది. మనం ముగ్గులు వేయడంలో అంతగా ఎక్స్పెక్ట్ కాకపోయినా ఏదో అలా వేసేస్తాం అన్నమాట. పేపర్ మీద పెన్నుతో పెన్సిల్ తో వేసినంత ఈజీగా కింద వేయలేం కదా నాముతో. అప్పట్లో పేపర్ మీద అయితే బోల్డ్ అండ్ డిజైన్స్ గీసేసేదాన్ని. అదే ఇప్పుడు నేల మీద వేయడానికి మాత్రం నాన్న తంటాలు పడుతున్నాను. ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేశాను. మా ఇంటి ముందు ఎంత మంచి ముగ్గు వేసినా కూడా కనిపించదు, కానీ ఆరిన తర్వాత మాత్రం బాగా కనిపిస్తది. నాకు ఈ చుక్కల ముగ్గులు ఎక్కువగా రావండి, అందుకని ఇలా డిజైన్స్ వేసేస్తాను. వేసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాను, తడి మీద సరిగ్గా కనిపించదు. ఆరిన తర్వాత క్లియర్ డిజైన్ అనేది కనిపిస్తది. నా ముగ్గులు చూసి మాత్రం నవ్వుకోకండి. ఇంకైతే ఇంటి బయట క్లీనింగ్ మొత్తం అయ్యేసరికి అయితే టైం 10:30 అయిపోయింది నైట్. ఇంకైతే మార్నింగ్ లేచి శారీ కట్టుకోవాలంటే చాలా టైం అయిపోద్ది అనేసి ఇంక నైటే ప్రీ ప్లీటింగ్ చేసేసుకున్నాను. మార్నింగ్ 5కి లేచాను. ఇంక లేచిన వెంటనే ఇల్లంతా తుడిచేసి తడిగుడ్లు పెట్టేశాను. ముందు రోజు నైటే దేవుడి మూల క్లీనింగ్, బయట మొత్తం క్లీనింగ్ అయిపోయింది కాబట్టి ఇంక వెంటనే స్నానం చేసేసి వచ్చేసి మా తాతయ్య పూజకి కావాల్సిన సామాన్లు, పువ్వులు అన్ని తెచ్చారు. ఇంక అవన్నీ కూర్చొని సర్దేసి అమ్మవారికి అయితే మాల కూర్చాను. గులాబీ పువ్వులు, చామంతి పువ్వులు కలిపి ఇలా చిన్న మాల కూర్చి అమ్మవారి ఫోటోకి అయితే వేశాను. మన చేతులతో మనం నాటిన మొక్కలకి పువ్వులు వచ్చి ఆ పువ్వులు తీసుకొచ్చి మొలను పెడితే హ్యాపీనెస్ వేరు కదా. ఈ మధ్య నేను గులాబీ ఇంకా మందారం మొక్కలు నాటాను కదా, ఆ మందార పువ్వులు 2 తీసుకొచ్చి అమ్మవారికి అయితే పెట్టాను. అమ్మవారికి దేవుడి మూలను పెట్టడానికి నైవేద్యం కోసమని ఇంకా సేమియా పాయసం అయితే చేశాను. బెల్లం వేస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ విరిగిపోద్దేమని భయంతో పంచదార వేస్ట్ చేసేసాను. చాలా మంది బెల్లం వేస్ట్ చేస్తారు విరక్కున్నా, కానీ అది ఎలాగో నాకు అర్థం కాదు. మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకైతే రెడీ చేసిన సేమియా పాయసం ఇంకా కొన్ని పళ్ళు ఉంటే ఆ పళ్ళు కూడా మోళ్ళు పెట్టేసి ప్రశాంతంగా దీపం పెట్టుకున్నాను. ఇంట్లో పూజ చేసిన, దీపం పెట్టిన ఆ రోజంతా ప్రశాంతంగా అనిపిస్తది కదా. నాకైతే చాలా పాజిటివ్ గా అనిపిస్తది ఆ రోజంతా కూడా. శ్రావణ శుక్రవారంలో మొదటి శుక్రవారం పూజ అయితే నాది మార్నింగ్ 7:30కే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి ఈ టైం అయిందన్నమాట. నా పూజ అయితే చాలా ప్రశాంతంగా అయింది. మరి మీ పూజ ఎలా అయిందో కమెంట్ చేసేయండి. సరే మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వెళ్తూ వెళ్తూ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. నేను పూజ చేసిన విధానం ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, కరెక్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.